ధ్యానము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో మనకు జీవితము ఎప్పుడు ఏ క్షణం ఏ రీతికి మారుతుందో ఒకరు గ్రహించలేము. అయితే దేవుడు ఇక దావీదు కీర్తన ద్వారా మనకు తెలియజేసిన మాట ఏంటంటే, ఎంత కష్టకాలం ఉన్నా, ఎంతకాలం మనం చేసేటువంటి ప్రార్థనకు జవాబు రాకపోయినప్పటికీ కూడా ప్రభు తగిన సమయంలో మనకు ఉత్తరం ఇచ్చేవాడని, ఆయన భక్తులు తాను విడిచిపెట్టేవాడు కాదని, తను ప్రేమించే వాడని ఈ యొక్క కీర్తన ద్వారా మనకు తెలియజేయబడతా ఉంది. మన మొదటి వచనం చూసినట్లయితే, యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ఒక మనిషి మీదకి దేని యొక్క కోపము, దేని యొక్క గద్దింపు, ఉగ్రత, శిక్ష ఎందుకు నిమిత్తం వస్తుందంటే, మన దగ్గర ఏమైనా అవిధేయత క్రియ ఉంటే, పాపం ఉంటే దాన్ని బట్టి దేవుడు మనల్ని శిక్షిస్తాడని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చక్కగా సెలవిస్తూ ఉంది. దాన్ని బట్టి ఈయన బాగా కృషించిపోతా ఉన్నాడు. ఈ కృషించిపోతున్న సమయంలో ఇరుగు పొరుగు వారందరూ కూడా, బంధువర్గము కూడా, స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ కూడా ఆ శిక్షను ఇంకా వారు ఎత్తిపట్టి చూపుతూ ఇంకా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వేదన అతి విస్తారంగా ఉంటుంది. ఆ బాధ అతి విస్తారంగా ఉంటుంది. ఆ బాధను మరి దావీదు అనుభవిస్తూ ఉన్నాడు అన్నట్టు. దేవుని యొద్ద వచ్చేటువంటి బాధ ఒక రకంగా ఉన్నట్లయితే, మన పక్క వారి నుంచి వచ్చేటువంటి ఆ బాధ మరి ఆవేదనకరంగా ఉంటుంది అన్నట్టు. మనల్ని ప్రేమించేవారు వారి దగ్గర నుంచి వ్యతిరేకత వస్తే మనం తట్టుకోగలుగుతాం అంటే తట్టుకోలేము. అసలుకే తట్టుకోకుండా మనము భరించలేకపోతాం. అలాంటి బాధ, వ్యధ మరి దావీదు అనుభవిస్తుంటూ ఉండగా, దావీదు ఒక కష్టంలో నుంచి ఎన్నాళ్ళ వరకు ప్రభు నాకు జవాబు ఇవ్వకుండా ఉంటావు, ఇంకెంతకాలం ప్రభా నా శత్రులు నా మీద ఈ రీతిగా అదురుచుంటా ఉంటారు అని తనకు తానే ప్రశ్నలు వేసుకుంటూ, దేవుని ప్రశ్నలు వేస్తూ మర్రగాని స్థితిలో నుంచి కూడా ప్రభుకు మొరపెట్టేవాడుగా ఉంటా ఉన్నాడు. 5వ వచనం చూసినట్లయితే, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళంలో ఎవరు నిన్నుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని ప్రశ్నలు వేసుకుంటా ఉన్నాడు. 4వ వచనంలో తనకు తాను వ్యక్తపరుచుకుంటుంది, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపు, నీ కృపను బట్టి నన్ను రక్షింపము. నేను జీవం కలిగి ఉన్నా, నేను చనిపోయిన వాడిని కాదయ్యా, దయించిన ఎట్లా కృప చూపి నన్ను విడిపించడానికి, నన్ను రక్షించడానికి దిగి రమ్మయ్యా అని ప్రార్థన చేస్తూ నేను ములుగుతూ అలసిపోయినట్లుగా ప్రతి కన్నీరు కూడా కాస్త బాధను బట్టి, ఆయన కన్నీరు విడిచే దాన్ని బట్టి, ఆయన పడుకున్న పరుపు కూడా మొత్తం కూడా తేలిపోతున్నట్లుగా, ఆ పరుపు కొట్టుకొని పోతున్నట్లుగా తన బాధను మొత్తం వ్యక్తీకరిస్తూ ఉంటా ఉన్నాడు. ఎంత రోదన ధ్వని ఉంటే, ఎంత కన్నీరు ఉంటే, ఎంత బాధ ఉంటే, ఎంత ఆక్రందన ఉంటే దావీదు ఈ రీతిగా మొరపెడతా ఉంటాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దైవజనమా, ఎంత కష్టకాలంలో ఉండి మరి దావీదు మొరపెడతా ఉన్నాడు. మరి మొరపెట్టినప్పుడు దేవుడు ఏ రీతిగా తనకి ఉత్తరం ఇచ్చి ఉన్నాడో 9వ వచనం చూసినట్లయితే, యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన అంగీకరించున్నాడు. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనక్కు మళ్ళుతారు. అబ్బా, ఎంత గొప్ప వాక్యం అది! ఏ ప్రార్థన కొరకు, జవాబు కొరకు దావీదు ఎదురు చూసి ఉన్నాడు. ఆ జవాబు దావీదునకు దొరికింది. దేనికి స్తోత్రం కలుగునుగా. ప్రియ దైవజనమా, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు, దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో అది ఈ క్షణం నీకు రాకపోవచ్చులే, కానీ తగిన సమయమందు ప్రభునామం మహిమపరిచే విధంగా నీకు దేని యొక్క కృప అధికంగా దొరికేలాగా, నీకు నా స్థితికి కంప్లీట్గా మార్చివేయబడాలన్న ప్రభు నీకు అది తగిన సమయమందు శ్రేష్టంగా నీకు అందించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా కూడా మనం దేనికి మొరపెడదాం. ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు, తన ప్రజలు విడిపించే దేవుడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మన హృదయాన్ని ఫలింపచేయను గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. అయ్యా తండ్రి, దావీదు ప్రభు ఎంత కష్టకాలంలో ఉన్నప్పుడు, తన వేదన సుఖంలో ఉన్నప్పుడు, తన దుఃఖంలో ఉన్నప్పుడు, తన ఆవేదనలో ఉన్నప్పుడు, నా తండ్రి మరణస్థితికి వెళ్ళిపోతున్న సమయంలో ప్రభు తన నాటి ప్రార్థన ప్రభు నువ్వు ఆలకించి మరి విడిపింపజేసా ప్రభు, నీకు వందనాలు తండ్రి. ఎంతకాలంగా నా తండ్రి ప్రార్థన జవాబు రాకపోయినప్పుడు నా తండ్రి కుమారుడు మాత్రం, తండ్రి దావీదు మాత్రం నా తండ్రి విడువక, నా తండ్రి ఎడబాయక, నా తండ్రి
వెనుతిరగక, అలసిపోక, సొలసిపోక నా తండ్రి అలసిపోతూ కూడా నా తండ్రి ప్రార్థన చేశారు ప్రభు. నీకు వందనములు తండ్రి. అటు ప్రార్థన ఆలకించిన గొప్ప దేవుడు ప్రభు. నేను నీ ప్రజలు కూడా తన యేసులో వారు ప్రార్థన చేస్తున్న ప్రార్థన కూడా మీరు ఆలకించి వారి జీవితంలో ప్రభు గొప్ప కార్యం మీరు జరిగించి మహిమ మీరు మాత్రం పొందాల్సిందిగా ఆరోపిస్తు ప్రభు. నీకు కృతజ్ఞత స్తుతులు మీకు స్తోత్రం తెలియజేస్తూ సమస్తాన్ని మీ హస్తాలకి అప్పచెప్పుకుంటే ప్రార్థన ప్రతి బిడ్డను కూడా బ్లెస్ చేస్తుంది ప్రార్థన చేస్తూ వారి కుటుంబం కూడా బ్లెస్ చేసుకుని ప్రార్థన చేస్తూ ఏసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.